నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో ఎండోమెట్రియల్ సమస్యలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ స్ఫూర్తి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఎండోమెట్రియల్ సమస్యలు అనేది ఎందుకు వస్తాయండి? సో ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఇవాల్యుయేషన్ అనేది చేస్తామండి. బేసిక్ అంటే వైఫ్కి వచ్చేసి ఒక బేసిక్ స్కాన్ చేస్తాం. సో స్కాన్లో ఒకవేళ ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ అంటే ఏమేమి ఉండొచ్చు అని ఫస్ట్ చూసుకున్నట్టయితే, ఫస్ట్లో అంటే లైనింగ్, యూట్రస్ లైనింగ్ అనేది సరిగ్గా లేకపోవడాన్ని ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో నార్మల్గా గర్భసంచులు చూసుకున్నట్టయితే ఒక 3 లేయర్స్ ఉంటాయండి. లోపల లైనింగ్ని ఎండోమెట్రియం అంటారు, మిడిల్ ఆ మధ్యలో ఉన్న ఆ మజిల్ పార్ట్ని మయోమెట్రియం అంటారు, అండ్ అవుటర్ సిరోజల్ లేయర్ అని అంటారు. సో ఆ లోపల ఎండోమెట్రియల్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రెగ్నెన్సీ అనేది అంటే ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలిసాక ఒక ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో అది వచ్చి ఆ లైనింగ్ మీద అటాచ్ అయి ఉండాలి. సో లైనింగ్ బాగుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది బాగా వస్తుంది. ఆ లోపల ఇందాక నేను చెప్పినట్టు లైనింగ్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయండి, బేజాలిస్ లేయర్ అండ్ ఫంక్షనాలిస్, పైన సూపర్ఫిషియల్ లేయర్ అని ఉంటారు. సో నార్మల్గా ఎవ్రీ సైకిల్లో పీరియడ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఆ లోపల లేయర్ మాత్రమే ఉంటుంది. ఆ లోపల నేను ఇందాక చెప్పినట్టు ఆ బేసాలిస్ లేయర్ మాత్రమే పీరియడ్ అనేది షెడ్ అయిపోయిన తర్వాత అది నార్మల్గా లైనింగ్ని ప్రొడ్యూస్ చేసి నార్మల్ థిక్నెస్ అనేది నార్మల్ 14-15 డేస్ రాగానే లైనింగ్ థిక్గా ఉంది అని అంటారు. సో ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం మందిలో ఏం చూస్తుంటామంటే ఆ లైనింగ్ అనేది థిక్నెస్ సరిగ్గా రాకపోవడం, అంటే థిన్ ఎండోమెట్రియం అనే ఒక కాంప్లికేషన్ చూస్తూ ఉంటాము. ఇది ఒక ప్రాబ్లం చెప్తానండి. అండ్ ఇంకా ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయన్నప్పుడు పాలిప్స్ అని చెప్తుంటాం. అంటే గర్భసంచి లోపల చిన్న చిన్న కణితుల్లాగా కాయల్లాగా ఉంటాయి. అది కాకుండా ఫైబ్రాయిడ్స్ అంటే కాయల్లాగా గర్భసంచి ఇందాక నేను చెప్పినట్టు సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్, లేదంటే మస్క్యులర్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అండ్ సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ చూసుకున్నట్టయితే ఆ లోపల లైనింగ్ దగ్గర మాత్రమే, దాని కింద ఒకవేళ పెద్ద ఫైబ్రాయిడ్ లాగా ఉంటే దాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి వన్ ఆఫ్ ద అదర్ కాజెస్ ఫర్ ఎండోమెట్రియల్ లైనింగ్ ప్రాబ్లమ్స్ అండి. ఇలా కాకుండా ఇంకేముంటాయి అన్నప్పుడు లోపల అతుకులు బాగా ఉన్నా కూడా, అంటే లైనింగ్ సరిగా డెవలప్ అవ్వకుండా చాలా అతుకులు, ఇంట్రా యూట్రైన్ అడేషన్స్ అంటారు, అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఒక కంప్లైంట్ ఇది కాజ్ అవుతుందండి. అలా కాకుండా లైనింగ్ అంతా బాగానే ఉంది కానీ పెరగట్లేదు, అంటే ఇందాక నేను చెప్పినట్టు థిన్ ఎండోమెట్రియం, అండ్ దానికి కాజెస్ ఏమన్నట్టు చూసినట్టయితే ఒకవేళ లోపల లైనింగ్ డ్యామేజ్ అవ్వడం, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అనే కాజెస్ ఇవి చూస్తుంటాం, దానివల్ల ఈ థిన్ ఎండోమెట్రియం అనే కాజ్ చూస్తుంటాము. ఆ పెల్విక్ ఇన్ఫెక్షన్స్లో ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ అంటే ట్యూబర్క్యులోసిస్ లాగా చూడడం జరుగుతుందండి. సో ఇవన్నీ కాజెస్ ఆఫ్ ఇందాక నేను చెప్పినట్టు ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు మనం ఒక బేసిక్ స్కాన్ చేసినప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అందులో తెలుస్తాయి. సో ఇందాక నేను చెప్పినట్టు ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, లేదంటే అతుకుల్లాగా ఏమన్నా ఉన్నాయా అని 3D స్కాన్లో చేస్తే తెలుస్తుంది. లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందంటే లోపల వాటర్ ఏమన్నా ఉందా అనేది తెలుస్తుంది మనకి. అండ్ ట్యాబ్లెట్స్ అన్ని పెట్టినా కూడా లైనింగ్ సరిగా రావట్లేదంటే థిన్ ఎండోమెట్రియం అని చెప్పినట్టు అది దాని కాజెస్ ఏంటనేది తర్వాత చూసుకుంటామండి. సో బేసిక్ స్కాన్లో మనకి మోస్ట్ ఆఫ్ ద కాజెస్ అనేవి తెలుస్తాయి. కాలర్ ఉన్నారండి, స్ఫూర్తి గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మేడం. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి, చెప్పండి మా. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. నాకు ఒక పాప మేడం. ఓకే. చిన్న యాక్సిడెంట్ లో పాప చనిపోయింది మేడం. ఓకే. మళ్ళీ పిల్లలు అంటే నేను ఆపరేషన్ చేసుకున్నా మేడం, పిల్లలు కాకుండా. ఒక పాపకి చేయించుకున్నారా అండి? అవును మేడం. మేడం కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేకుండే. ఓకే ఓకే మేడం ఇప్పుడు మళ్ళీ పాప డెడ్ అయినాక మళ్ళీ రీఓపెన్ చేయించుకున్నా మేడం. ఓకే మేడం ఇప్పుడు 3 months వరకు మేడం ఏమి వద్దన్నారు. ఓకే. ఇప్పుడు 3 months కంప్లీట్ అయింది మేడం. ఇప్పుడు ప్లానింగ్ చేసుకోవచ్చా మేడం? చేసుకుంటే పిల్లలు అవుతారా మేడం? సో ఒక్కసారి ఆల్రెడీ రీకెనలైజేషన్ ఆపరేషన్ అయింది కాబట్టి ట్యూబ్ హెచ్ఎస్జీ టెస్ట్ అని చేస్తారండి. అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకోండి ఒకసారి. ట్యూబ్ టెస్ట్లో 2 ట్యూబ్స్ కనుక, లేదంటే ఒక ట్యూబ్ అయినా సరే ఓపెన్ ఉంటే న్యాచురల్గానే ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా, అంటే ఈవెన్ ఒక్కొక్కసారి రీకెనలైజేషన్ ఆపరేషన్ కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా. అదే ఓపెన్ అవ్వకుండా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్యూబ్ టెస్ట్ చేసుకున్నట్టయితే మీకు తెలిసిపోతుంది ఓపెన్ ఉందా లేదా అనేది. ఒకవేళ ఒక ట్యూబ్ కానీ 2 ట్యూబ్స్ కానీ ఓపెన్ అయ్యాయంటే మీరు న్యాచురల్గా కానీ ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ ఓపెన్ అవ్వలేదు అన్నప్పుడు మీ కండిషన్లో ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఒకసారి హాస్పిటల్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ డాక్టర్ చూసి ఆ ట్యూబ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తారు.
అది చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఎండోమెట్రియల్ సమస్య అనేది స్త్రీలలో సంతాన సాఫల్య సమస్యలు రావడానికి ఒక ముఖ్య కారణం. ఎందుకు ఇలా అంటారు? సో ఇందాక నేను చెప్పినట్టు వెరైటీ కాజెస్ అండి. అంటే మోస్ట్ కామన్గా చూసేటే ఏంటి అని చూసినట్టయితే పాలిప్స్ లేదంటే ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కాజెస్, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే లోకల్ ఏరియాలో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో అలా ఉన్నప్పుడు దానికి ఏం చేయాలి అన్నట్టు చూసుకున్నట్టయితే కాజ్ ఏంటనేది మనం తెలుసుకున్నట్టయితే ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు స్కాన్లో మనకి కొన్ని కాజెస్ మాత్రమే తెలుస్తాయండి. కన్ఫర్మ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం హిస్ట్రోస్కోపీ అనేది ఒకటి అడ్వైస్ చేస్తాం. లేదు హిస్ట్రోస్కోపీలో ఏంటి అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుసుకొని అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఏమన్నా పాలిప్స్ లాంటివి కనిపిస్తే ఆ పాలిపెక్టమీ, పాలిప్ తీయడం కానివ్వండి, లేదంటే లైనింగ్ సరిగా రావట్లేదు, లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా అన్నప్పుడు అది హిస్ట్రోస్కోపీలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అలాంటివన్నీ మనము ఆయన ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అండి. అంటే చాలామంది ట్యూబర్క్యులోసిస్ అనగానే అది ఓన్లీ లంగ్లోనే వస్తుంది లేదంటే బోన్స్కి వస్తుందని తెలుస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది జెనైటల్ ట్రాక్ట్, అంటే గర్భాశయం మొత్తం గర్భసంచి పక్కన ట్యూబ్స్, అటు పక్కన ఎగ్స్, ఇక్కడ ఏ పార్ట్లోనే రావచ్చు. అలా ఉంది అన్నప్పుడు ఒకవేళ డ్యామేజ్ అనేది ఎంత అవుతుందో అనేది చూసుకొని దాన్ని ఇన్ఫెక్షన్స్ ఇందాక వేరే చెప్పినట్టు వేరే ట్యూబర్క్యులర్ ఇన్ఫెక్షన్తో పాటు వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం కాబట్టి అలాంటివి ట్రీట్ చేసుకోవడం, అంటే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసుకున్నాక కూడా దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందని చూడొచ్చండి. కాలర్ ఉన్నారు మ్యామ్, శ్రావణి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నాది కాదు మా సిస్టర్ది మేడం. తనకి యాక్చువల్గా సిస్ట్ ఉండిందనేసి ఆపరేషన్ చేస్తున్నారు మేడం. ఓకే. తర్వాత IUI 3 times చేయించుకుంది, IVF కూడా 1 time చేయించుకుంది అనమాట హైదరాబాద్ లోనే. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ హైదరాబాద్ కే వచ్చి నాకు తెలిసి 49 హాస్పిటల్లోనే చూపించుకున్నట్టుంది మేడం. నాకు పట్టి అనేది మాత్రం గుర్తుంది కానీ పూర్తిగా గుర్తులేదు. చూయించుకుంటే ఎండోమెట్రియోసిస్ ఉంది అని చెప్పినారు. కానీ దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ పిల్లలు కారు అని చెప్పినారంట మేడం. ఐ మీన్ ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉన్నంత వరకు నీకు పిల్లలు అవ్వరు. సపోజ్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా ఈ ఎండోమెట్రియోసిస్ ఉండడం వల్ల పిల్లలు కలగరు. చెప్పండి. అదే మేడం, దీనికి ఇప్పుడు మనకు అల్లోపతిలో మామూలుగా ట్రీట్మెంట్ ఉందా లేదా అది ఇప్పుడు మాకు చాలా డౌట్ గా ఉంది మేడం. ఎస్ డెఫినెట్లీ మా, అంటే ఓవేరియన్ అంటే ఎండోమెట్రియోసిస్ అనేది ఫస్ట్ ఎక్కడ వచ్చిందనేది చూసుకోవాలి. ఒకవేళ ఓవరీలో ఇందాక మీరు చెప్పినట్టు సిస్ట్లు ఉన్నాయి అట్లా వచ్చింది అంటే డెఫినెట్గా ట్రీట్ చేయొచ్చండి. సో ట్రీట్మెంట్ అనేది అయితే సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుందా లేదంటే ఓన్లీ టాబ్లెట్స్ సరిపోతాయా, ఇంజెక్షన్ సరిపోతాయా అనేది చూసుకోవాలి ఫస్ట్. అండ్ IVF అయింది అన్నారు ఆల్రెడీ. సో IVF అయిన తర్వాత ఎంబ్రియోస్ ఆల్రెడీ ఉన్నాయా తనకి, ఒక సైకిల్ ట్రాన్స్ఫర్ చేశాక మిగిలిన సైకిల్లో ఇంకా కొన్ని ఎంబ్రియోస్ ఏమైనా మిగిలి ఉన్నాయా అనేది చూసుకోవాలి. లేదు మళ్ళీ సైకిల్ వెళ్ళాలనేది చూసుకోవాలి. సో అది కాకుండా ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్ అంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అండి. అంటే మీ కండిషన్లో మీ సిస్టర్కి ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయింది అన్నప్పుడు ఇప్పుడు ఆ సిస్ట్ అనేది ఎంత సివియర్గా ఉందనేది చూస్తాం ఫస్ట్. చూసుకొని ఒకవేళ చాలా పెద్దగా ఉంది లేదంటే నార్మల్గా తనకి చాలా సివియర్గా పెయిన్ వేరే కంప్లైంట్స్ కూడా ఉన్నాయంటే దానికి మళ్ళీ సర్జరీ అవసరం పడుతుంది. లేదు ఓన్లీ అదొకటే కొంచెం యావరేజ్ సైజ్లో ఉంది, తనకంత సిమ్టమ్స్ ఏం లేవు అన్నప్పుడు మనం ట్రాన్స్ఫర్కి వెళ్తున్నాము లేదంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామంటే దానికి సంబంధించి ఆ టైంలో ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రెగ్నెన్సీ అసలు రాదా అంటే అలా ఏమి ఉండదండి. ఎగ్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్, అదొక ఎగ్ సిస్ట్ ఉండడం వల్ల ఆ ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే క్వాలిటీలో ప్రాబ్లమ్స్ అంటారు, కానీ అది ఉండడం వల్ల డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రాదు అలా అయితే ఏమి ఉండదండి. సో ఈ ఎండోమెట్రియల్ సమస్యలు అనేది ఏ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి? సో జనరల్గా మనకు ఈ కండిషన్లో చూసేది ఏంటంటే 25 to 35 years, అంటే ఫస్ట్లో అయితే ఓన్లీ 40+ వాళ్ళకే ఈ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూడడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళలో 25 to 35 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నామండి. ఎస్పెషల్గా ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ఏదైతే ఉందో దానివల్ల ఆ థిన్ ఎండోమెట్రియం ఈ ప్రాబ్లం అనేది ఎస్పెషల్గా IVFకి వెళ్ళారు అంటే ఆల్రెడీ ఎగ్స్ తీసుకున్నారు, నెక్స్ట్ లైనింగ్ ప్రిపేర్ చేద్దామని చూస్తుంటే ఆ లైనింగ్ అనేది రాకపోవడం అనేది చాలా మందిలో చూస్తున్నాము. సో దానికి అది 25 to 35 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా చూస్తున్నాము. కాలర్ ఉన్నారు మ్యామ్, పల్లవి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్కారం. నమస్తే అండి, చెప్పండి మా.
మేడం ఇట్లా నాకు 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది అబార్షన్ అయ్యి. ఓకే అయితే హాస్పిటల్కి ఇట్లా పోయినాం, టెస్ట్ ఇట్లా మా హస్బెండ్ టెస్ట్ ఇట్లా అన్ని కరెక్ట్ గా వేసిర్రు. ఓకే అన్ని టెస్ట్లు నార్మల్ గానే ఉన్నాయి. 3 years అవుతుంది మందులు మానేసిన. ఇప్పుడు 1 year నుండి మందులు వాడుతున్నామాట. డాక్టర్ నుండి 1 year వరకు మందులు వాడకుండా చూద్దామని అన్నది. ఓకే అంటే నార్మల్గా అన్ని బాగున్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే 5 years నుంచి ట్రై చేస్తున్నారు. ఓకే 3 years బ్యాక్ అబార్షన్ అంటున్నారు. సో 3 years నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు కదమ్మా. సో అన్నీ బాగున్నా అంటే టెస్ట్ చేసి అన్నీ బాగుండి బాగా వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారండి. సో అలా ఉన్న వాళ్ళని ఇంకా ఏం కాదు నార్మల్గా చూద్దాము అని అయితే చెప్పము జనరల్గా, బికాస్ 3 years అనేది చిన్న పీరియడ్ కాదండి. సో అలా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అంటే అన్నీ బాగున్నా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దానికి టాబ్లెట్స్ అనేవి పెట్టి మీకు ఎగ్ డెవలప్ అయ్యేలాగా చేసి ఐఓఐ అనేది అడ్వైస్ చేస్తామండి. ఒక 2 to 3 cycles 3 to 4 cycles ఆఫ్ ఐఓఐని చేసుకొని దానిలో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఓకే, లేదు అంటే నెక్స్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడే ఛాన్స్ ఉంటుందండి. సో ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఎనీ ఫర్టిలిటీ సెంటర్ కానీ వెళ్ళినట్టయితే అక్కడ ఒకసారి Day 2 రోజు ఇవాల్యుయేట్ చేసి మీ అకౌంట్ ఎలా ఉంది, మీ హస్బెండ్ అంతా ఎలా ఉందనేది ఒకసారి చూసుకొని ఐఓఐకి ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఈ ఎండోమెట్రియల్ సమస్యలకు సంబంధించి అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి? సో సిమ్టమ్స్ అనేవి మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద కాజ్ అండి. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి లేదంటే పాలిప్స్ ఉన్నాయంటే వాళ్ళలో చాలామంది చాలా ఎక్కువ పెయిన్ అవుతుంది బ్లీడింగ్ అయ్యే టైంలో, అంటే బ్లీడింగ్ టైంలో పెయిన్ బాగుంది అని చెప్తారు, లేదంటే బ్లీడింగ్ చాలా సివియర్గా అవుతుంది, ఇలాంటి కంప్లైంట్స్తో చెప్తారు. అదే థిన్ ఎండోమెట్రియం అంటే ట్యూబర్క్యులోసిస్ అట్లా టీబీ అట్లా వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. అంటే ఈధర్ పీరియడ్స్ సరిగా రావు అని చెప్తారు, వచ్చినా కూడా చాలా స్కాంటీగా అంటే 1 or 2 days అట్లా స్పాటింగ్ లాగా అవుతుంది, పీరియడ్స్ అనేవి సరిగ్గా రావట్లేదు, ట్యాబ్లెట్స్ వేసుకున్న పీరియడ్స్ రావట్లేదు అనే కంప్లైంట్స్ అని చెప్తారు. సో 6 months అవుతుంది, 5 months అవుతుంది, 8 months అవుతుంది, పీరియడ్స్ రావు, ఇలాంటి కంప్లైంట్స్తో ఉంటుంది. లేదు కొంతమందిలో డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, స్మెల్ బ్యాడ్గా స్మెల్ రావడము, ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ అనే దీనిలో అవి చెప్తూ ఉంటారండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు అడేషన్స్ అట్లా ఏమైనా ఉన్నాయంటే అసలు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కంప్లీట్గా ఒకవేళ చాలా సివియర్ అడేషన్స్ ఉన్నాయంటే అసలు పీరియడ్సే రాకపోవడం, అంటే పిల్లలు ప్లాన్ చేస్తడం అది పక్కన పెడితే అసలు పీరియడ్సే రావట్లేదని కంప్లైంట్స్తో వస్తారు. సో ఇలా కాజ్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి కంప్లైంట్స్ అనేవి చూస్తుంటామండి. సో ఈ ఎండోమెట్రియల్ సమస్యలు అనేది వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? ఎస్ ఎగ్జాక్ట్లీ. కొన్ని కాజెస్ అంటే మొత్తం యూట్రైన్ అబ్నార్మాలిటీస్ అనేవి చూస్తుంటామండి, అవి వంశపారంపర్యంగా కూడా చూస్తుంటాం. అంటే జెనెటిక్గా ఇన్హెరిటబుల్ డిజీజెస్ లాగా చూస్తామండి. కొన్ని కండిషన్స్ కొన్ని అనామలీస్ ఉంటాయి, అంటే అవి వాళ్ళ ఫ్యామిలీలో నడవడం అట్లా జరగడం చూస్తుంటాం, వాళ్ళ పేరెంట్స్లో కూడా వాళ్ళ మదర్లో కూడా ఉండడము, లేదంటే వాళ్ళ సిస్టర్స్ ఉంటే సిస్టర్స్లో ఉండడం కూడా చూస్తుంటాము. దీన్నే కంజనైటల్ యూట్రైన్ అనామలీస్ అంటారు. సో అవి కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. సో ఈ ఎండోమెట్రియల్ సమస్యలకు సంబంధించి అంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటండి? సో మేజర్గా చాలామంది ఇందాక చెప్పినట్టు కాంప్లికేషన్స్ అంటే ఈధర్ పీరియడ్సే సరిగా రావట్లేదని చెప్తారు, లేదు పీరియడ్స్ బాగానే ఉన్నా కూడా ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పినట్టు మోస్ట్ కామన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం, అంటే ప్రెగ్నెన్సీ అనేది నిలవట్లేదు, ప్రెగ్నెన్సీ వచ్చినా నిలవట్లేదు, లేదంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే కంప్లైంట్స్తోని చాలామంది చూస్తూ ఉంటాం. బికాస్ ఫైనల్గా లైనింగ్ అనేది బాగుంటేనే ప్రెగ్నెన్సీ అనేది ముందుకెళ్ళడం కానీ లేదంటే ప్రెగ్నెన్సీ రావడం కానీ జరుగుతుంది. అసలు ఇది సరిగ్గా లేదు అన్నప్పుడు దట్ ఈస్ అ మేజర్, అంటే చాలామంది అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే కంప్లైంట్స్తో వస్తారు. సో అది కామన్గా చూస్తూ ఉంటాం. కాలర్ ఉన్నారండి, శ్యామ్ సుందర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్కారం మేడం, నా పేరు శ్యామ్ సుందర్ అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు 8 years నుంచి మ్యారేజ్ అయింది, 8 years అయింది. ఓకే. పిల్లలు కాలేదు ఇంకా. ఓకే. అయితే నేను IVF లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. IVF ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రతినెలనే తీసుకున్నాను. అయితే మొన్న లాస్ట్ ఇయరే మేడం, లాస్ట్ ఇయర్ అయితే 3 months ఎగ్, నాది ఎగ్ మా మిస్సెస్ ది ఎగ్ ఫ్రిడ్జింగ్ చేసిరన్నమాట. ఏం చేశారండి? ఫ్రిడ్జింగ్ ఎగ్స్ ఫ్రిడ్జింగ్ చేసి IVF చేసిర్రు. అయితే ఫెయిల్ అనే వచ్చింది మేడం, కానీ దేనికి కారణం అనేసి చెప్పలేదు డాక్టర్లు. సో అసలు IVF ఫెయిల్ అవ్వడానికి కారణం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు IVF ఎందుకు చేశారనేది కూడా చూస్తామండి. ఎగ్ క్వాలిటీ ఏమైనా ఇష్యూ ఉందా, ఎగ్ కౌంట్ ఏమైనా తక్కువగా ఉందా, లేదంటే స్పర్మ్లో ఏమైనా చూడడానికి ఇష్యూస్ ఉన్నాయా, అంటే నార్మల్గా IVFకి వెళ్ళినప్పుడు అసలు IVF చేశారా, ICSI చేశారా, ఇవన్నీ చూస్తాం. ఫ్రీజ్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ అనేది ఈ మధ్య చాలా కాలంగా మనము ఈ మధ్య కాలంగా చాలా కేసెస్ ఆల్మోస్ట్ అప్ టు 70 to 80% ఆఫ్ కేసెస్
ఫ్రోజన్ ట్రాన్స్ఫర్సే చేస్తున్నాం. అంటే ఎగ్ ఏదైతే ఎగ్ స్పర్మ్స్ తీసుకున్నాక ఆ ఫామ్ అయ్యే పిండం ఏదైతే ఉందో దాన్ని ఫ్రీజ్ చేసి తర్వాత తన లైనింగ్ ప్రిపేర్ చేసి ఆ లైనింగ్ బాగుంది అన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాన్నే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటారు. సో అలా ఉన్నప్పుడు నార్మల్గా అన్ని బాగున్నా కూడా సక్సెస్ రేట్ మనం 50-60%, అంటే డిపెండింగ్ ఆన్ ద ల్యాబ్. కొన్ని ల్యాబ్స్లో 30%, 40%, లేదంటే కొన్ని ల్యాబ్స్లో 50-60% కూడా, అంటే డిపెండింగ్ ఆన్ ద కాజ్ సక్సెస్ రేట్స్ అనేవి ఉంటాయండి. సో మీ కండిషన్లో అసలు కాజ్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి అది ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఇవాల్యుయేట్ చేస్తారు. దాన్ని చూసుకొని నెక్స్ట్ సైకిల్, అంటే ఇప్పుడు ఇంకా ఎగ్స్ ఆల్రెడీ మిగిలి ఉన్నాయంటే నెక్స్ట్ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ ఒకటి చేసుకొని ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఈ ఎండోమెట్రియల్ సమస్యలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? సో నార్మల్గా ఒక కపుల్ వచ్చింది అంటే లైనింగ్ ప్రాబ్లం, అంటే ఎండోమెట్రియల్ ప్రాబ్లంతోని లేదంటే యూట్రైన్ ప్రాబ్లమ్స్తోని వచ్చింది అన్నప్పుడు సో కాజ్ అనేది చూస్తామండి. ఇందాక నేను చెప్పినట్టు ఈ ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ అట్లా ఏమైనా కనిపిస్తున్నాయంటే హిస్ట్రోస్కోపీ అని ఇందాక చెప్పాను. సో హిస్ట్రోస్కోపీతోని మనం ఏంటంటే లోపలికి వెళ్ళి చూస్తున్నాం. మనం ఒక చిన్న స్కోప్ వేసి ఒక 5 mm స్కోప్తోని సర్విక్స్ దగ్గర నుంచి, అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర నుంచి కిందికి వెళ్ళి చూస్తారండి. సో లోపల లైనింగ్ అంతా ఎలా ఉందనేది చూస్తాము. నార్మల్గా పింక్ కలర్లో హెల్దీగా ఉంది అంటే దానికి ఏమీ డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. ఒకవేళ పేల్గా ఉంది, లేదంటే లోపల అన్ని అతుకులు ఉన్నాయి, లేదంటే ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ అట్లా ఏమి ఉన్నాయంటే అది ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైబ్రాయిడ్, పాలిప్ అంటే దాన్ని చిన్నగా ఉన్నాయంటే సేమ్ సిట్టింగ్లో తీయడం అనేది జరుగుతుందండి. అదే ఒకవేళ లైనింగ్ లోపల చాలా అతుకులు ఉన్నాయి, అసలు క్యావిటీ అనేది నార్మల్గా కనిపించట్లేదు అన్నప్పుడు అలాంటి వాళ్ళలో ఎంత వీలైతే అంత అతుకులు అనేవి రిమూవ్ చేయడం జరుగుతుంది. దాన్నే అడెషోలైసిస్ అంటారు. సో అలా చేసి దాని తర్వాత ఈ మధ్యకాలంలో చాలా కొత్త టెక్నిక్స్ వచ్చాయండి. అంటే సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి, అంటే లోపటికి పిఆర్పి అనే ఒక దీన్ని ఇంజెక్ట్ చేస్తారు లైనింగ్ లోపలికి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అతుకులు అనేవి రాకుండా ప్రివెంట్ చేయడానికి అవి చేయొచ్చు. లేదు కొన్నిసార్లు ఏంటంటే అతుకులు మళ్ళీ రాకుండా ఉండడానికి లోపల ఇంట్రాయూట్రైన్ బలూన్స్ అని, అడెషన్ బ్యారియర్స్ అని కొన్ని అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్లో. సో అవి పెట్టడం జరుగుతుంది. సో దట్ మళ్ళీ ఏదైతే అతుకులు ఉన్నాయో అవి ప్రొసీజర్ సర్జరీ తర్వాత మళ్ళీ ఫామ్ కాకుండా, మళ్ళీ అడెషన్స్ అనేవి మళ్ళీ ఫామ్ అవ్వకుండా అలా ప్లాన్ చేయొచ్చు. సో ఇలా కాదు, నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్ అట్లా ఏమన్నా వచ్చింది, ఆల్రెడీ లైనింగ్ అనేది డ్యామేజ్ ఉంది అంటే యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉంది అని అన్నప్పుడు ఫస్ట్ టెస్టింగ్ పంపిస్తాము. ఒకవేళ టీబీ పాజిటివ్ అని వచ్చింది అన్నప్పుడు దాన్ని ఫస్ట్ ట్యూబర్క్యులోసిస్ అనే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయాలండి. సో దానికి 6 months to 9 months ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి. అలా ట్రీట్ చేసుకొని నెక్స్ట్ మనము ప్రిపేర్ చేసినప్పుడు లైనింగ్ అనేది ఎట్లా రెస్పాండ్ అవుతుందని చూసుకుంటాం. సో ఇలా కాజ్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాలర్ ఉన్నారండి, దుర్గా ప్రసాద్ గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మా మిస్సెస్ కి 2 months బ్యాక్ ఐఏ చేశాను మేడం. ఐఏ చేశారండి? అవునండి. ఓకే. అయితే ఆమెకి చేస్తున్నప్పుడు ఎగ్ సరిగా డెవలప్ అవ్వలేదు అని చెప్పేసి ఇంజక్షన్ చేశారు మేడం. ఓకే. ఒక 2 times చెక్ చేసినప్పుడు అవ్వలేదు. లాస్ట్ అప్పుడు ఒక్కసారిగా ఎగ్ డెవలప్ అయింది మేడం. 19 mm దాకా వచ్చింది. ఓకే. నాది కొంచెం స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది మేడం, అంటే 35-40 మధ్యలో ఉంది మేడం. ఓకే. అయితే చేసిన తర్వాత మనకి ఐఏఐ ప్రాసెస్ లో ఇంజక్షన్ ద్వారాగా స్పెర్మ్ ఇస్తారు కదా మేడం. ఎస్. అక్కడ మనకి లోపలకంటూ వెళ్ళలేదు ఇంజక్షన్, దానికి కొంచెం సర్జరీ చేయాలనేసి మొన్న అవుతుంది, లేదంటే కనుక నెక్స్ట్ టైం వెళ్ళాలి అంటే మీకు సర్జరీ చేయించుకోవాలి అని అన్నారండి. ఓకే. మా మిస్సెస్ లాస్ట్ టైం ట్యూబ్స్ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయేమని చెప్పేసి టెస్ట్కి వెళ్ళినప్పుడు మనకి దానికి మొత్తటువంటిది ఏమి ఇవ్వరు కదా మేడం. దానివల్ల భయపడ్డది. ఇప్పుడు దీనికి కూడా ఒకవేళ సర్జరీ అంటే దీనికి కూడా మొత్తం ఇవ్వకుండా చేస్తారా? లేదండి, అంటే ఎస్. సో ఫస్ట్ అసలు చూసుకోవాలండి, అంటే ఐఏ చేసినప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది నోట్ చేసుకుంటారు. సో అది సర్వైకల్ ఏరియా, అంటే సర్విక్స్ అని ఉంటుంది, గర్భసంచి ముఖద్వారం ఉంటుంది. ఓన్లీ అక్కడే ఏమైనా ప్రాబ్లం ఉందా, అది ఏమైనా పాస్ చేయగలుగుతారా లేదా చూసుకోవాలి. ఒకవేళ వెళ్తుంది క్యాథెటర్ అన్నప్పుడు దాన్ని అనవసరంగా ఏం ట్రీట్ చేయనవసరం లేదు. ఒకవేళ క్యాథెటర్ అనేది అసలు వెళ్ళట్లేదు అన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు హిస్ట్రోస్కోపీ అని చేస్తారండి. అంటే మీ వైఫ్కి ఇందాక ఉట్టిగా ప్రొసీజర్ చేసినప్పుడు సర్వైకల్ డైలటేషన్ అని బ్లైండ్గా చేసినప్పుడు భయం అవుతుంది, అట్లా ఉన్నప్పుడు మనము అనస్థీషియా ఇచ్చి తనని అనస్థీషియాలో హిస్ట్రోస్కోపీ, అంటే మనం అండర్ హిస్ట్రోస్కోపీ గైడెన్స్ కెమెరా పెట్టుకొని చూసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో దట్ క్యాథెటర్ అంటే వెళ్తున్నప్పుడు ఎక్కడ మనకి అబ్స్ట్రక్షన్ అనేది వస్తుందనేది మనం బ్లైండ్గా వెళ్ళడం కన్నా హిస్ట్రోస్కోపీ ద్వారా వెళ్ళడం అనేది అడ్వాంటేజ్ అండి. బికాస్ ఎలా వెళ్తుంది, ఆ క్యావిటీ ఎలా ఉందనేది మనం కళ్ళతో చూస్తాము
అండ్ దాన్ని ఎక్కడైనా రెక్టిఫై చేసుకోగలిగితే సేమ్ సిట్టింగ్లో మనము డైలటేషన్ చేసుకోవడం కానివ్వండి, ఏమైనా చిన్న ప్రొసీజర్ లైక్ చిన్న కట్టివ్వడం కానీ అట్లా ఏమైనా చేయాలంటే చేయవచ్చండి. సో మీ వైఫ్కి ఒకసారి హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్, హాస్పిటల్కి వెళ్ళినట్టయితే డాక్టర్ చూసి ఒకసారి అవసరమైతే హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేస్తారు. ఆయన భయపడాల్సింది ఏముండదండి, అది అనస్థీషియా గైడెన్స్లోనే చేస్తారు. సో ఈ ఎండోమెట్రియల్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఒక కామన్గా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏంటంటే థిన్ ఎండోమెట్రియం ఎస్పెషల్లీ అది కాజ్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి అయి ఉండొచ్చండి. ఇన్ఫెక్షన్స్ అనేవి జాగ్రత్తలు అంటే హెల్త్ హైజీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా డిఎన్సీ అనే ప్రొసీజర్ ఇందాక పేషెంట్కి అవసరమైనట్టు ఒకవేళ చాలామందికి అబార్షన్స్ అయినప్పుడు క్లీన్ చేయడం అనేది చేస్తుంటారు. సో అలాంటివి క్లీన్ చేసేటప్పుడు చాలా గట్టిగా క్లీన్ చేయకుండా ఆ క్లీన్ అనేది సూపర్ఫిషియల్గా అంటే లోపల లైనింగ్ అంతా డ్యామేజ్ అవ్వకుండా క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ చాలా మందిలో చూస్తుంటాము అబార్షన్స్ అయ్యి తర్వాత పీరియడ్స్ అనేవి సరిగా రావట్లేదు, లేదంటే లైనింగ్ సరిగా లేదు అని చాలామంది చెప్తుంటారు. సో ఆ లైనింగ్ అనేది మనం చాలా అట్లాంటివి క్లీన్ చేయడం అట్లాంటివి చేసినప్పుడు చాలా డెలికేట్గా ఉండాలి. అండ్ మిగతావన్నీ పాలిప్స్ అట్లాంటివి అనేవి ప్రివెంటబుల్ కాదండి. సో అట్లాంటివి ఏంటంటే లోకల్గా కొన్ని కండిషన్స్ అంటే హైపర్ ఎస్ట్రోజెనిక్ సిమ్టమ్స్ అంటే లోకల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా ప్రివెంట్ చేసుకొని చూడొచ్చండి. సో ట్రీట్మెంట్ సమయంలో పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే? సో ఎస్పెషలీ ఐవీఎఫ్కి వెళ్తున్నారు, లైనింగ్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు డాక్టర్ చెప్పినట్టు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామండి. అంటే థిన్ ఎండోమెట్రియం ఉంది అన్న వాళ్ళకి ఎక్స్ట్రా డోసెస్ అంటే అందరిలాగా 5 days 10 days 15 daysలో రెడీ అవ్వకపోవాలి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం టైం పడుతుంది, వీళ్ళకి లైనింగ్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం తీసుకోవాలి. సో వీళ్ళకి ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానీ, జెల్స్ కానీ, కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి అంటే కొన్ని మెడిసిన్స్ అనేవి కొన్ని ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, అవన్నీ తీసుకోవడం చేయాలి. అండ్ కొన్ని లేటెస్ట్గా కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి, సో యూట్రస్ లోపల వేస్తాము, అలాంటివి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ చేసుకొని లైనింగ్ అనేది బాగా వచ్చిందంటే దే కెన్ గో ఫర్ ట్రాన్స్ఫర్. సో నవేడేస్ ఈ సంతానలేమి సమస్యకి వన్ ఆఫ్ ద రీజన్ ట్యూబల్ బ్లాక్స్ కూడా. అసలు ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటండి? సో ట్యూబల్ బ్లాక్స్ నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే యూట్రస్ పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయండి. అవి ఓపెన్గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అవుతుంది. ఈదర్ 1 ట్యూబ్ అన్నా ఓపెన్గా ఉండాలి, బికాస్ ఎగ్ స్పర్మ్ అనేది ఆ ట్యూబ్లోనే వచ్చి కలుస్తుంది. సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్గా చూస్తున్నామండి. దట్ మే బి డ్యూ టు ఇదర్ ట్యూబర్క్యులోసిస్, మళ్ళీ సేమ్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్, లేదంటే ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వేరే క్లమైడియల్ ఇన్ఫెక్షన్, ఇలా కొన్ని కాజెస్ ఉన్నాయి. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదంటే ట్యూబల్ ఎండోమెట్రియాసిస్, దీనివల్ల ఏమవుతుందంటే ఆ ట్యూబ్స్ లోపల అనాటమీ అనేది డిస్టార్ట్ అవుతుందండి. అండ్ లోపల ఏమైనా ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయ్యాయి, ఆ సర్జరీస్ వల్ల కూడా అనాటమీ డ్యామేజ్ అయ్యి అడెషన్స్ ఫామ్ అయ్యి లోపల అతుకులు ఫామ్ అవుతాయి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవడం జరుగుతుందండి. సో చాలామంది స్త్రీలలో అంటే కన్సీవ్ అయినప్పటికీ 3rd monthలోనే రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. రీజన్స్ ఏంటి అనుకోవచ్చు? సో కాజెస్ అనేవి రిపీటెడ్ అబార్షన్స్ అంటే 2 లేదా 3 or more అబార్షన్స్ అనేవి కంటిన్యూస్గా అవుతున్నాయి అన్నప్పుడు కాజ్ ఏంటి అనేది చూసుకునే ముందు ఫస్ట్ అసలు ఏ మంత్లో అవుతున్నాయో చూసుకోవాలండి. ఫస్ట్ 3 monthsలో అవుతున్నాయి ఎక్కువ అబార్షన్స్ అంటే దాని మోస్ట్ కామన్ కాజ్ జెనెటిక్ కాజెస్గా చెప్తాం. సో ఏమన్నా క్రోమోజోమల్ అనామలీస్ అంటే ఫస్ట్ పేరెంట్స్కి ఏమన్నా జెనెటిక్గా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది, జీన్ టెస్ట్. అలానే మదర్లో ఏమన్నా కొంచెం గడ్డగట్టే రక్తం అనేది గడ్డగట్టే ఛాన్స్ కొంచెం మందిలో ఎక్కువ ఉంటుంది. సో అలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కొన్ని యాంటీబాడీ టెస్టింగ్ కూడా చేస్తామండి. సో ఇవి ఫస్ట్ ట్రైమిస్టర్. లేదు సెకండ్ ట్రైమిస్టర్లో ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు దాన్ని యూట్రస్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే కంజనైటల్ అనామలీస్ అంటారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవడం జరుగుతుంది. సో ఈ సెకండ్ ట్రైమిస్టర్లో అలా ఉన్న వాళ్ళలో కంప్లీట్ స్కానింగ్ అండ్ 3D స్కానింగ్ అన్నీ చేసుకోవడం జరుగుతుంది. సో ఎండోమెట్రియల్ సమస్యలకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.